హ్మ్. సో, రీసెంట్‌గా 'త్రివిక్రమ్' గారిది, 'ఎన్టీఆర్' గారిది హ్మ్. సినిమా అప్డేట్ వచ్చింది. 'గాడ్ ఆఫ్ వార్' అనుకుంటా హ్మ్. అని హ్మ్. ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్టు యాక్చువల్‌గా 'అల్లు అర్జున్' గారిదే లాస్ట్ మినిట్‌లో అలా అది టర్న్ తీసుకుంది అనేది హ్మ్. చాలామంది అభిప్రాయం. హ్మ్. అంటే ఎక్కువగా చర్చలు కూడా జరుగుతున్నాయి దీని మీద. హ్మ్. సో, మీరు దీని మీద ఎలాంటి క్లారిటీ ఇస్తారు? మీ క్లారిటీ ఏం క్లారిటీ లేదండి. కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఏం లేదది. ఫస్ట్ ఇనీషియల్ డిస్కషన్ అప్పుడు బన్నీ గారితో అది అనౌన్స్ అయింది. సో, హ్మ్. బన్నీ గారికి కూడా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అవి ఉన్నాయి. సో, అది తారక్ గారు చేస్తున్నారు అంతే. మోస్ట్‌లీ అదే కథ చేస్తున్నారనుకుంటున్నా నేను గూడా అంతే. సేమ్ స్టోరీ. అనుకుంటున్నా నేను గూడా. అంటే మేము అన్ ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఇది తెలీదు మరి. మేము ఫస్ట్ ఇనీషియల్‌గా చిన్న బేసిక్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేసాం అనౌన్స్‌మెంట్. ఓకే. అదిప్పుడు తమిళ్ దేవుడు హ్మ్. 'మురుగన్' ఆయనది 'మురుగన్‌ది' ఆయన అని చెప్పి అనౌన్స్ చేసారు. అసలు సుబ్రహ్మణ్య అది ఇది సేమ్ అనేది కూడా నాకు తెలీదు నిజంగా. ఓకే. బట్ 'త్రివిక్రమ్' గారు, 'మనీ' గారు ఆబ్వియస్‌గా ఇంకో సినిమా చేస్తారు. ఓకే. ఇప్పుడు ఆయన కొన్ని కమిట్మెంట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు 'బన్నీ' గారికున్న 2, 3 కమిట్మెంట్స్ అయిపోయిన తర్వాత 100% ఆళ్ళిద్దరూ సినిమా చేస్తారు. బట్ ఇది అది కథ ఒకటే అనేదే కాదు. నాకు ఆహ్, యాస్ ఐ మెన్షన్డ్ బిఫోర్ 'బన్నీ' గారికి, 'త్రివిక్రమ్' సార్‌కి ప్రొడ్యూసర్స్‌కి తప్ప మూడో మనిషికి తెలిసే అవకాశమే లేదు. ఆ కథ ఇది అని. ఆ! ఆ! అది ఇదేనని నేను అనుకోవట్లేదు. కానీ ఒకానొక సందర్భంలో బన్నీవాస్ గారు చాలా పెద్ద స్పాన్ హ్మ్. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ టైం పడతది స్క్రిప్ట్ ఓకే. డెవలప్ అవ్వడానికి అని హ్మ్. చెప్పి అన్నారు. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు 2 ఇయర్స్ ఆల్మోస్ట్ అయిపోయింది. 'ఆయి' సినిమా ప్రమోషన్స్‌లో అనుకుంటా ఆయనన్నది. ఓకే. సో, ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుంది కరెక్ట్‌గా. బట్ ఇంకా అదే ఈ ఇప్పుడు 'బన్నీ' గారు, 'అట్లీ' ఇప్పుడు గారి సినిమాతో బిజీ ఉన్నారు. నెక్స్ట్ 'లోకేష్' గారిది. హ్మ్. ఆ నెక్స్ట్ ఫిల్మ్ ఇంకా